సాఫ్ట్ కోటా సిల్క్ అండి, ప్యూర్ అన్నమాట. ఇది మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ. దీనికి చిన్న గోటు బోర్డర్ లాగా గోల్డ్ వచ్చింది. జార్జెట్ వచ్చేసి అసలు చాలా హాయిగా ఉంటుంది. ఇందులో ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇది మనకి కడ్డీ జార్జెట్లో వచ్చేలాగా ఉందండి. అందులోనూ మనకి కొంచెం టిష్యూ బేస్ లాగా ఉంది. ఇది 3460. ప్యూర్ కడ్డీ జార్జెట్స్ కూడా వైజయంతి సిల్క్స్లో చాలా బాగుంటాయండి. ఇందులోనే ప్యూర్లో కావాలి అంటే మనకి మినిమం 10,000 నుండి స్టార్ట్ అవుతాయి. ఇది మనకి ఫ్యాన్సీ శారీ లాగా ఫస్ట్ అయితే డ్రై వాష్కి ఇచ్చేసి తర్వాత మీరు హ్యాపీగా షాంపూ వాష్ చేయొచ్చు. ఇది ప్యూర్ జార్జెట్కి వచ్చామండి ఇప్పుడు మనం. ఇది ప్యూర్. ఇంకా దీని కాస్ట్ వచ్చేసి 4600. దీనికి మనకి ఇట్లా పర్పుల్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది. శారీ అసలు ఎంత బాగుందో, మంచి రెడ్కి. ఇది మడాల్ సిల్క్లో మనకి బాందిని వచ్చిందండి. శారీ అంతా ఇలా వస్తుంది అనమాట. పళ్ళు మటుకి మనకి లగడా పట్టా వస్తుంది. ఎంత సాఫ్ట్గా ఉందో, ఇది కంఫర్ట్గా ఉంటుంది అసలు. హలో, వైజయంతి సిల్క్స్కి వచ్చేసానండి. యాక్చువల్గా ఈ వీడియో ఒక 3-4 డేస్ బ్యాకే చేయాల్సింది, కానీ లేట్ అయింది. ఎందుకు అంటే నాగార్జున గారు చాలా బిజీగా ఉన్నారు. ఫుల్ స్టాక్ తీసుకురావడానికి వెళ్ళారు కదా. అవునండి, అవును. ఫుల్ అని కాదు, హెవీ స్టాక్ అంటే బల్క్ హ్యూజ్ క్వాంటిటీలో స్టాక్ అంతా కూడా అప్డేట్ చేస్తున్నామండి. ఎందుకంటే మన లాస్ట్ వీడియోలో మన కస్టమర్స్ అందరికీ చెప్పాం స్టాక్ అంతా అప్డేట్ అవుతుందన్నాం. ఖచ్చితంగా అప్డేట్ అయిపోయినట్టే. వితిన్ కపుల్ ఆఫ్ డేస్లో మన స్టోర్లో కూడా స్టాక్ అంతా వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఓన్లీ శారీస్ కనిపిస్తాయి, అంటే ఏవైతే మనకి సేల్లో ట్యాగ్స్ వేసినవి కనిపిస్తాయి. వెనకాలంతా వేర్ హౌస్ ఉందండి, చాలా పెద్దగా ఉంటుంది. అందులో మూటలు ఎక్కడ చూసినా మూటలు కనిపిస్తుంది. ఇప్పుడే వచ్చిన శారీస్ అన్నీ ఇలా తీస్తున్నారనమాట. ఎందుకండి అంటే ఫ్లైట్స్ డిలే అవ్వడం వల్ల మీకు లేట్. మీ అందరికీ తెలుసు ఇండిగో ఇష్యూ. సో ఫ్లైట్ ఇష్యూ వల్ల నాట్ ఓన్లీ ఫ్లైట్ అండి, ఫ్లైట్ వల్ల ట్రైన్ వల్ల బస్సు, టోటల్ కమ్యూట్స్ అన్నీ కూడా టోటల్ హోల్సేల్ గజిబిజి అయిపోయింది. అయినా సరే మనం ఆల్రెడీ మాట ఇచ్చాం, స్టాక్ అంతా అప్డేట్ చేస్తూ ఉంటున్నాం కదా. ఎందుకంటే మేము చేయాల్సినంత చేసి మొత్తం తిరిగేసి చేయాల్సిన పర్చేజ్ అంతా చేసేసుకొని వచ్చేసాం అనమాట. సో దానివల్ల కొంచెం మీరు గమనిస్తే నన్ను కొంచెం నీరసంగా కనబడుతుంది. అవును, సుగ్మ గారు అయితే చాలా నీరసంగా ఉన్నారు. ఒకసారి మా పరిస్థితి ఆలోచించండి. మేము 5 గంటలు ట్రావెల్ చేస్తాం, షూట్ చేసుకుంటాం, మళ్ళీ 5 గంటలు అలాగే తిరిగి వస్తాం, అలా తిరుగుతూనే ఉంటాం. నాట్ స్మాల్ అంటే ఈజీ జాబ్ కాదు కదా. కాకపోతే మన హైదరాబాద్లో తిరగడం వేరు, సో వేరే అంటే ఎంటైర్ పాన్ ఇండియాలో తిరగడం వేరు. అవును, అండ్ డిఫరెంట్ ప్లేసెస్లో అసలు షాపింగ్ అనుకుంటాం కానీ పర్చేస్కి వెళ్ళినప్పుడు డే అంతా అక్కడ అసలు చాలా అలసిపోతాం కదండి. ఎందుకంటే అదంతా ఫ్యాక్టరీ క్లైమేట్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. సో మనం ఏంటంటే జనరల్గా ఏం చేస్తాం, కార్లో తిరుగుతాం, షోరూమ్కి వస్తాం, అటు ఇటు చేస్తాం, ఇవి వేరు ఉంటాయి. ఎప్పుడైతే మనం ఫ్యాక్టరీకి వెళ్తాం, అక్కడ స్టే చేయటం, సో మీకు తెలియదు ఏముంది, సో దా ఎన్విరాన్మెంట్ నిజంగా మనమైతే మాత్రం మన వ్యూవర్స్కి కానీ మ్యానుఫ్యాక్చర్స్ కానీ వాళ్ళకైతే మాత్రం బిగ్ సెల్యూట్ చేయాలండి. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడితే ఆ ప్రోడక్ట్ ఇక్కడ దాకా వస్తుంది, మన కస్టమర్కి చూపించగలుగుతాం. సో మీ సైడ్ నుంచి అంటే మనందరికీ ఎలా ఎనివే వీడియోలో ఉన్నాం కాబట్టి మన వ్యూవర్స్ అందరికీ, మ్యానుఫ్యాక్చర్స్ అందరికీ కూడా బిగ్ సెల్యూట్ అండి. మీరు అంత మంచి శారీస్ అందిస్తున్నారు కాబట్టి మేము ఇంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇలా చిటికలో ఈ శారీ బాగాలేదని మనం చెప్పేస్తాం, కానీ దాని వెనకాల చాలా వర్క్ ఉందండి. చాలా అంటే చాలా వర్క్ ఉంది. సో మనం ఆ గ్రౌండ్ నుంచి మొత్తం చూసాం కదా. సో దే ఆర్ డూయింగ్ ఎ లాట్ ఫర్ అస్. అలా నిజంగా చాలా, అందులో హ్యాండ్లూమ్స్కి చాలా కష్టం ఉంటుందండి. సో ఇప్పుడు నేను వేసుకున్న శారీ అయితే మన వైజయంతి సిల్క్స్ నుండి సాఫ్ట్ కోటా సిల్క్ అండి, ప్యూర్ అన్నమాట. ఇది మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ. దీనికి చిన్న గోటు బోర్డర్ లాగా గోల్డ్ వచ్చింది. అండ్ ఇప్పటి నుండి వైజయంతి ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క. ఎందుకంటే ప్రతి పర్చేస్కి సుగుమ గారు అండ్ నాగార్జున గారు వెళ్ళి దగ్గరుండి పర్చేస్ చేసి తీసుకొస్తున్నారు. అంతకుముందు పట్టు చీరల దగ్గరకు ఓన్లీ వెళ్ళేసి హ్యాండ్ పిక్డ్ శారీస్ తెచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు డైలీ వేసుకునే 500 రూపీస్ దగ్గర శారీ దగ్గర నుండి ప్రతి ఒక్క శారీ వీళ్ళిద్దరే చూస్ చేస్తున్నారు. అసలు అదిరిపోతుంది కలెక్షన్. సో నేను వేసుకున్న దాంట్లో ఈ మొత్తం 3 కలర్స్ అండి. ఇవి 3 సేమ్ బుట్టి వస్తుంది. ఇదంతా మనకి ప్లెయిన్ బార్డర్ వచ్చేసి చిన్న గోల్డ్ ఇట్లా బార్డర్ వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 4300 పడుతుంది. ఇందులోనే మీకు బుట్టి మారుతుంది. ఇది కూడా ప్లెయిన్ బార్డర్ వచ్చేసి చిన్న గోట్ బార్డర్ లాగా వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 4550 పడుతుంది. ఇందులో మళ్ళీ చిన్న బుట్టి వచ్చి బార్డర్లో చూసారా మొత్తం వీవింగ్ వచ్చేసింది తీగలాగా. ఇది చాలా రిచ్గా ఉంటుందండి. అండ్ నేను కట్టుకుంటే ఫీల్ మీకు తెలుస్తుంది. నేను వేసుకుంది మంచి బాటిల్ గ్రీన్. సో వెనకాల ఇప్పుడే వచ్చాయి కాబట్టి అవన్నీ సర్దుతూ ఉన్నారనమాట. ఒకసారి రండి చూపిస్తాను. ఇప్పుడు మన దగ్గర మైసూర్ క్రేప్ చాలా ఫేమస్ అయిందని చెప్పేసి అది కాస్ట్ ఎక్కువ ఉందని సెమీలో కూడా తెచ్చారా? అలాగే ప్యూర్ లో కూడా ఇంకా అప్డేషన్, చాలా అప్డేషన్. మైసూర్ క్రేప్ అంటేనే నెక్స్ట్ వీడియో మొత్తం మైసూర్ సిల్క్ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. 2300లో సేమ్ మనకి మామూలుగా ప్యూర్లో వచ్చే మైసూర్ క్రేప్ లాగానే
ఇందులో కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి. ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే మినిమం 8,000 నుండి ప్యూర్లో మనకి స్టార్ట్ అవుతాయి. అంత రేంజ్ వద్దు అనుకుంటే 2,300లోనే చూడండి కలర్స్ వచ్చేసాయి. అసలు వైజయంతిలో మైసూర్ క్రేప్ అయితే మామూలుగా లేదు కదా, హైలైట్ మ్యామ్. అయితే మళ్ళీ హవా వచ్చేసింది అనమాట. ఇందులో ఇదొక డిజైన్ ఉందండి, 4 శారీస్. అలాగే కొంచెం బుటీ వచ్చి ఇలా వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి మనకి అన్ని ట్యాగ్స్ కూడా అయిపోయాయి, 2,900 అండి. జార్జెట్ టైప్లో మంచి మనకి క్రేప్ ఫీల్ వస్తుంది అనమాట. అక్కడ ఇక్కడ పైన కింద మనకి ఈక్వల్ బార్డర్ వచ్చేసి కలర్ కాంబినేషన్స్ చూడండి. చాలామంది అంటే నేను రెగ్యులర్గా వైజయంతికి వస్తున్నాను కదా, వైజయంతికి ఒక్కసారి షాపింగ్ వచ్చిన వాళ్ళు అయితే చెప్తున్నానండి, రేట్స్ చాలా రీజనబుల్గా ఉన్నాయండి. క్వాలిటీ బాగుంది స్వప్న, మంచిగా చాలా రీజనబుల్ రేట్లో ఉందని. అండ్ ఇంకోటి ఒక కొత్త అప్డేట్ చెప్పనా మీకు, ఇన్స్టాలో మన వ్యూవర్స్ ఎక్కడున్నారు అని చూస్తే వైజాగ్లో, బెంగళూరులో, ఆస్ట్రేలియా, యూకే, యుఎస్ అండ్ చందానగర్లో. చందానగర్లో చాలా మంది ఉన్నారంట. అండ్ చాలా మంది మన దగ్గర ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రాకుండా ఉండట్లేదు కదా, చాలా అంటే రిపీటెడ్ మ్యామ్. ఆ రిపీటెడ్ కూడా 1 or 2 అని చెప్పక్కర్లేదు, అంటే ఆల్మోస్ట్ 10-12 టైమ్స్ కూడా వచ్చారు ఇన్ ద స్పాన్ ఆఫ్ 5-6 months. 15 టైమ్స్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, లాస్ట్ టైం కూడా చెప్పారు. అండ్ వామ్ సిల్క్ గురించి చెప్పండి, వింటర్లో వామ్ సిల్క్. సో వింటర్ సీజన్ కదా, సో మీరు మన డిస్ప్లే చేశారో వామ్ సిల్క్, అదైతే మాత్రం సూపర్ డూపర్ ఫేమస్ అయిందండి. ఆల్రెడీ చాలా ప్రీ బుక్స్ కూడా తీసుకున్నారు, ప్రీ ఆర్డర్స్ అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 5 బేల్స్ అయితే మాత్రం వామ్ సిల్కే వస్తుంది. ప్రీ బుకింగ్ కూడా తీసుకుంటున్నారు. అండ్ అందులో అన్ని కలర్స్ వస్తున్నాయి. అండ్ ఇదిగోండి ఈ శారీ చూడండి, దీని కాస్ట్ వచ్చేసి మనకి 1,700 పడుతుందండి. జార్జెట్ వచ్చేసి అసలు చాలా హాయిగా ఉంటుంది. ఇందులో ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి చాలా బడ్జెట్లో ఉంటాయండి. వైజయంతి అంటేనే బడ్జెట్ అండ్ క్వాలిటీ కూడా ఎక్కడ సుగుమ గారు, నాగార్జున గారు అస్సలు తగ్గట్లేదు. ఇది కూడా ప్యూర్ మనకి మైసూర్ క్రేప్లో వచ్చేలాగానే ఉంది డిజైన్. ఇది మనకి సెమీలో అనమాట, 1960. అలా అని చెప్పి తక్కువ రేట్లోనే ఉన్నాయి అన్ని సెమీ అనుకోవద్దు, ప్యూర్కి ప్యూర్ మళ్ళీ చాలా బాగుంటాయి. ప్యూర్లో అయితే అసలు నో కాంప్రమైజ్. ప్యూర్ అనేది హైలైట్ అయిపోయింది మన దగ్గర. రాజమండ్రి ఎలా ఉందండి బ్రాంచ్? ఎక్సలెంట్ మేడం, వెరీ గుడ్ రెస్పాన్స్. మర్యాదలే. అవును, సుగ్మా వాళ్ళది రాజమండ్రి అండి. సో అందుకని ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ తెలిసే ఉంటారు కదా, చిన్నప్పటి నుండి పుట్టి పెరిగింది కాబట్టి. ఇంకా మమ్మల్ని చాలా బాగా ట్రీట్ చేశారు ఆ ఊర్లో, చాలా బాగా అనిపించింది. ఇంకొక 2 రోజులు ఉంటే బాగుండేమో అనిపించింది. ఇవన్నీ ఏంటండి, ఇవన్నీ బనారస్ కలెక్షన్ అంటారా? ప్యూర్కి వచ్చామా మనం ఇప్పుడు? ఫ్యాన్సీయా? ఇవన్నీ ఫ్యాన్సీలోనే మేడం. ఇది ఒక ఫ్యాన్సీ శారీ అండి, దీని కాస్ట్ వచ్చేసి మనకి 3,380 పడుతుంది. ఇదండి సేమ్ కలర్స్. సో క్రిస్మస్కి అన్ని ఫ్యాన్సీ, క్రిస్మస్ న్యూ ఇయర్కి అంతా ఫ్యాన్సీ వచ్చింది. మరి సంక్రాంతికి అంత ట్రెడిషనల్? ఫ్యాన్సీ, ట్రెడిషనల్ అండ్ పట్టు. ఫ్యాన్సీ, ట్రెడిషనల్ అండ్ పట్టు వచ్చాయి. ఇది మనకి కడ్డీ జార్జెట్లో వచ్చేలాగా ఉందండి. అందులోనూ మనకి కొంచెం టిష్యూ బేస్ లాగా ఉంది. ఇది 3,460. ప్యూర్ కడ్డీ జార్జెట్స్ కూడా వైజయంతి సిల్క్స్లో చాలా బాగుంటాయండి. ఇందులోనే ప్యూర్లో కావాలి అంటే మనకి మినిమం 10,000 నుండి స్టార్ట్ అవుతాయి. ఇది మనకి ఫ్యాన్సీ శారీ లాగా ఫస్ట్ అయితే డ్రై వాష్కి ఇచ్చేసి తర్వాత మీరు హ్యాపీగా షాంపూ వాష్ చేయొచ్చు. ఎందుకంటే అందరూ అడుగుతున్నారు కదా, అంత హై ప్రైస్ అయినా కొంచెం మాకు లో ప్రైస్లో కూడా కావాలని అడుగుతున్నారు. 3,200 కలెక్షన్. సో అన్నిటిని బ్యాలెన్స్ చేస్తున్నాం, అన్ని రేంజెస్ని బ్యాలెన్స్ చేయాలి. ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి, అసలు శారీస్ అసలు భలే ఉన్నాయండి ఈసారి అయితే కలెక్షన్. దేనికి అదే చాలా బాగుంది. ఇంకా ప్రైస్ ట్యాగ్స్ అవ్వలేదు, చేస్తున్నారండి, అప్డేట్ అవుతూ ఉన్నాయి. సో మెల్లగా 1 వీక్లో అయితే మాత్రం మొత్తం స్టోర్ అంతా కూడా అప్డేట్ అయిపోతుంది. ఇది న్యూ కలెక్షన్స్ అనమాట. ఎస్, మన వాళ్ళకైతే మైసూర్ క్రేప్ వచ్చిందంటే ప్యూర్ రాగానే చెప్పేసేయాలండి. నేను దివాళీకి కట్టుకున్న ప్యూర్ శారీ కొంతమంది కాస్ట్ ఎక్కువ ఉందని పెట్టారు, కొంతమంది ముందే ప్రీ బుకింగ్ కూడా చేసేసారనమాట. ఇది కూడా సేమ్ మైసూర్ క్రేప్ లాగానే ఉంది. ఇది మనకి 1,200కి వచ్చేస్తుందండి. ఇప్పటికే ఆ శారీ, ఆ కలంకారీ శారీ ఇప్పటికీ ఇది మాకు ప్రీ బుకింగ్స్ ఉన్నాయి. ఇంకా ప్రీ బుకింగ్స్. ఇది చూడండి కలర్ కాంబినేషన్ కానీ మంచి మెరూన్కి 1,200కి వచ్చేస్తుంది. ఇది ప్యూర్ మనకి మైసూర్ క్రేప్ కట్టుకున్న ఫీలే ఉంది. అండ్ ఇంకా కొన్ని శారీస్కి ఇద్దాం. ఇది ప్యూర్ జార్జెట్కి వచ్చామండి ఇప్పుడు మనం. ఇది ప్యూర్, ఇంకా దీని కాస్ట్ వచ్చేసి 4,600. దీనికి మనకి ఇట్లా పర్పుల్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది. శారీ అసలు ఎంత బాగుందో, మంచి రెడ్కి
అండ్ పర్పుల్. నాగార్జున గారు, ఇప్పుడు మీరు ఎక్కువ ఈ మార్కెట్లోకి వెళ్తున్నారు కదా, ఎలా ఉందండి అసలు శారీ ప్రపంచం? అది యాక్చువల్గా అదొక ఎలా చెప్పాలంటే అదొక సపరేట్ ప్రపంచం ఉంది. అందులోకి వెళ్ళామా మనకి ఏమీ గుర్తుండదు. అక్కడికి వెళ్ళిన దగ్గర మన కస్టమరే మన మైండ్లో ఉంటారు. కస్టమర్కి మనం ఏం తీసుకెళ్తున్నాం, టోటల్ ఎంటైర్ ఈ పిక్చర్లో కస్టమర్ హీరో కాబట్టి కస్టమర్ కావాల్సిన మనం రెడీ చేయడం మీదే ఫుల్ అక్కడికి వెళ్ళి కాన్సన్ట్రేషన్. మన మైండ్ లో మనం మర్చిపోతాం అక్కడికి వెళ్ళి, మన మైండ్లో కస్టమరే ఉంటారు. అక్కడ డిజైన్, క్వాలిటీ, ప్రైస్. ఈ మూడు మనం మైండ్లో పెట్టుకోవాలి. మైండ్లో పెట్టుకొని కస్టమర్కి ఏం కావాలో అదే తీసుకొని రావాలి. మీరు ఎంజాయ్ చేస్తున్నారా ఇవి తీసుకురావడంలో? ఇవి అసలు చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే మాకు ఇంకొంచెం ఏంటంటే ప్రతి శారీలో కూడా ఒక ఎమోషన్ కనబడుతుంది. ఆ ఎమోషన్ వేరు, అంటే అంతకుముందు వేరు. సో ఇప్పుడు మేము అంటే ఒకప్పుడు సుమ కోసం నేను కూడా శారీస్ తీసుకున్నాను బయట, కానీ ఫస్ట్ టైం ఏంటంటే మన కస్టమర్స్ కోసం మనం తీసుకుంటాం చూసారా, ఆ ఫీలే వేరే అండి. అండ్ బాగుంది, మాకు నచ్చింది, మా పాపకి తీసుకున్నాము, మా పాప పెళ్లి కోసం తీసుకున్నాము, ఈ సిచ్యువేషన్కి తీసుకున్నాము అని చెప్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. సో అదండి విషయం. ఇవన్నీ కొత్త శారీసే. ఇది చూడండి, ఇది మడాల్ సిల్క్లో మనకి బాందిని వచ్చిందండి. శారీ అంతా ఇలా వస్తుంది అనమాట. పళ్ళుకి మటుకి పళ్ళు మటుకి మనకి లగడా పట్టా వస్తుంది. ఎంత సాఫ్ట్గా ఉందో, ఇది కంఫర్ట్గా ఉంటుంది అసలు. శారీ అంతా ఇలా ఉంది. ఇందులో చాలా కలర్స్ వచ్చాయండి, కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ కంప్లీట్ బనారస్ వీవింగ్లో ఇలా. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు వైజయంతి సిల్క్లో ఒక శారీ చూస్తే ఇంకా బల్క్ మనం హోల్సేల్కి తీసుకోవాలి అన్నా కూడా వైజయంతిలో ఇప్పుడు తీసుకోవచ్చు అనమాట. సో బాగున్నాయండి. బాందినిలో మీకు కొన్ని ఇలా ఉంటాయి. ఇదేమో మీకు బాందినిలో ప్రింట్ వచ్చింది. ఇది మొడాలా సిల్క్ మ్యామ్, ఇదంతా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. మొడాల్ సిల్క్. ఇదేమో ప్రింట్ చూసారు కదా, ఇది రియల్ బాందిని. ఇది మళ్ళీ మనకి కాస్ట్ పెరుగుతుంది. దీన్ని మనం రోలింగ్ చేయించిన తర్వాత శారీ లెంత్ వస్తుంది అనమాట. ఇది ప్యూర్. దీన్ని ఎందుకు ఫస్ట్ రోలింగ్ చేయించరు అంటే వచ్చిన కస్టమర్స్కి మళ్ళీ ప్రింట్ అనుకుంటారేమో అని చెప్పేసి దీన్ని ఇలాగే ఉంచుతారు. అంటే దీని ఒరిజినాలిటీ కస్టమర్కి తెలియాలి కదా, అందుకని ఇవాళ మార్కెట్లో ఎన్నో ఉన్నాయి. సో మనం ఏంటంటే మన ప్యూర్ మనం కస్టమర్కి చూపించాలంటే సో దాన్ని ఎలాంటి మోడిఫికేషన్ చేయకుండా తీసుకొచ్చి కస్టమర్కి చూపిస్తే వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. ఇవన్నీ అసలు ఇంకా ట్యాగింగ్ కూడా అవ్వలేదండి. ట్యాగ్స్ అన్ని వేసిన తర్వాత కాస్ట్ బయటతో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్గా ఉంటాయి. సో అస్సలు బయటతో కంపేర్ చేసుకోవద్దు. అందుకే నేనైతే రెగ్యులర్గా వస్తూ ఉంటాను. అండ్ పట్టు చీరలు, సంక్రాంతి కోసం చెప్పుకోవాల్సిన పట్టు చీరలు, సాఫ్ట్ ఇంకా రోజంతా క్యారీ చేసే పట్టు చీరలు అయినా సరే, అండ్ హెవీగా బ్రైడల్ కలెక్షన్ కూడా ఇక్కడ కాస్ట్ చాలా తక్కువ ఉంటుందండి. అండ్ నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నన్ను చూసి, నేను కట్టుకునే శారీస్ చూసి అడుగుతున్నారు ఎక్కడ తీసుకుంటున్నావు స్వప్న అని. నేను వైజయంతి చెప్తున్నాను అప్పుడప్పుడు. అండ్ మొన్న ఎంగేజ్మెంట్కి కట్టుకున్న శారీ కూడా చాలా ఫేమస్ అయింది కదా. అవునండి. దాన్ని మళ్ళీ నేను తీసుకొచ్చి షార్ట్ కూడా పెట్టాను, ప్రీ బుకింగ్ చేసుకున్నాం. మీకు కావాలి అంటే సేమ్ అందులో కలర్ కాంబినేషన్స్ కావాలి అన్నా అంటే బల్క్ ఆర్డర్స్ వస్తే మనం చేయిస్తాం. ఖచ్చితంగా. అంటే మన దగ్గర కస్టమైజేషన్ అయితే ఉంది, అంటే కస్టమర్ చాయిస్ బట్టి. కాకపోతే టైం ఇవ్వాలి మనకి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక వేవర్ ఒక 2 శారీస్ చేయడానికి కనీసం మినిమం 30 days పడుతుంది. ఆ 30 days మనం వేవర్కి ఇవ్వాల్సిందే, అప్పుడే క్వాలిటీ ప్రోడక్ట్ మనకు వస్తుంది. అంటే మనం చేయించేది హ్యాండ్లూమ్ కాబట్టి టైం ఇవ్వాల్సి ఖచ్చితంగా ఇవ్వాలి. సో వైజయంతి మనకి రాజమండ్రిలో ఉంది అండ్ హైదరాబాద్లో కూడా ఉంది. మంచి స్టాకు, మంచి శారీస్ తెచ్చి మీకు అందిస్తున్నందుకు మాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉందండి. అంతేకాకుండా మీరు చూపిస్తున్న లవ్, ఇస్తున్న సపోర్ట్ కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. చలో మరి, బాయ్.